ఔటర్ రింగ్ రోడ్ ను 30 ఏళ్ల లీజ్ కు ఇవ్వడం వెనుక అతిపెద్ద కుంభకోణం దాగి ఉందన్న టాక్ వినిపిస్తోంది. బైక్స్ ప్రైస్ నిర్ణయించకుండా టెండర్ పిలవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 30 ఏళ్లకు 22,000 కోట్ల రూపాయలు ఆదాయం రాగా కేవలం 7,380 కోట్ల రూపాయలకే ముంబై కంపెనీ కట్టుబెట్టారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఓఆర్ఆర్ లీజ్ వ్యవహారంలో అప్పటి సర్కార్ గోప్యత పాటించిన నేపథ్యంలో శ్వేతపత్రం ద్వారా ప్రజల ముందుకు తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మాధవి అందిస్తారు. వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ మాధవి. ఈ ఓఆర్ఆర్ చూస్తున్నారు కదండి, ఎంతో అద్భుతంగా అందంగా కనిపిస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కానీ చాలా స్పీడ్గా చాలా ఫాస్ట్గా వెళ్ళడానికి మనకి ఔటర్ రింగ్ రోడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దీని వెనకాల పెద్ద కుంభకోణం ఉంది అని అంటూ ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం దీన్ని ఆరా తీయడం స్టార్ట్ చేసింది. సో దీని వెనకాల అసలు ఏం జరిగింది, ఎందుకు దీని వెనకాల కుంభకోణం జరిగిందని అంటున్నారు అనే దాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ ఓఆర్ఆర్ని 30 ఏళ్లకు మనకు ప్రస్తుతం అంటే ముందున్న గవర్నమెంట్ 30 ఏళ్ళగా దానికి లీజ్కి ఇవ్వడం జరిగింది. అయితే ఆ లీజ్కి ఇవ్వడంలో ఎన్నో అవకతవకలు జరిగాయి అనేసి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఒక పాయింట్ని రేజ్ చేసింది. మన టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు వారు గత ఏప్రిల్లోనే వారు వెల్లడించడం జరిగింది. ఒకవేళ మా ప్రభుత్వం మాత్రం గవర్నమెంట్లోకి వచ్చింది అని అంటే తప్పకుండా దీనిపైన ఆరా తీస్తామని చెప్పడం జరిగింది. అలాగే దాన్ని ఆరా తీయడం కూడా స్టార్ట్ చేశారు. అది ఎలా అంటే 30 ఏళ్ళుగా దీన్ని లీజ్కి ఇచ్చారు. బట్ దీనికి రావాల్సిన ఇన్కమ్ ఎంత అంటే ప్రతిరోజు 2 కోట్ల రూపాయల ఆదాయం అనేది టోల్ గేట్లో మనకి వస్తుంది. కానీ ఆ టోల్ గేట్లో వచ్చే 2 కోట్లతోని దాన్ని ఎంత వరకు అంటే ఒక 30 ఏళ్ళు లీజ్గా అంటే జనరల్గా చూసుకున్నట్లయితే సంవత్సరానికి 730 కోట్ల ఆదాయం మనకు వస్తుంది. ఈ లెక్కన 30 ఏళ్ళకి దీని ఆదాయం మాత్రం 22,000కు వస్తుంది. కానీ గతంలో ఉన్న ప్రభుత్వం మాత్రం ఈ గవర్నమెంట్కి సమాధానం చెప్పాల్సి ఉంది అని చెప్తున్నారు. ఎందుకనంటే దీన్ని కేవలం 7,380 కోట్లకు మాత్రమే ముంబై కంపెనీకి వాళ్ళు లీజ్కి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. బట్ దీని వెనకాల అంటే ఎలాంటి కుంభకోణం జరిగింది అనేది తెలుస్తుంది మనకు. కానీ ప్రస్తుతం ఏంటంటే ఇది మనం ఒకవేళ బ్యాంకులో కూడా పెట్టుకున్నట్లయితే బ్యాంకు నుంచి లోన్ తీసుకున్న 16,000 కోట్ల వరకు మనకు ఆదాయం వస్తుంది అనేసి చెప్తున్నారు. కానీ దీనికి ఎందుకు ఇంత తక్కువగా ప్రైస్కే మరి బయట కంపెనీస్కి మాత్రం వాళ్ళు ఇవ్వడం జరిగింది అనేది ఇప్పుడున్న ప్రస్తుతం మన సీఎం రేవంత్ రెడ్డి గారు దీనిపైన శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం కూడా మనకు అతి త్వరలో రాబోతుంది. ప్రతి ఒక్క బిల్లుపై కూడా రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్లో బిల్లు పెట్టడం జరిగింది. అలాగే నిన్న చూసుకున్నట్లయితే ఆర్థిక వ్యవస్థ పైన స్థితిగతులపైన కూడా నిన్న చర్చించడం జరిగింది. ఈరోజు విద్యుత్ శాఖ పైన కూడా వాళ్ళు శ్వేతపత్రం అందించనున్నారు. అలాగే ఈ ఓఆర్ఆర్ పైన కూడా శ్వేతపత్రం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. బట్ ఇంత తక్కువకి ఎందుకు వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది మాత్రం ఇప్పుడు పాత గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి సమాధానం చెప్పాల్సి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు దీనికి టెండర్ వేయాల్సిన విషయం కూడా దాన్ని కూడా గోప్యతగానే ఉంచారు. అసలు టెండర్ విషయంలో కూడా చాలా అలసత్వము అలాగే నిర్లక్ష్యము ప్రదర్శించడం కూడా జరిగింది. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో టెండర్ ప్రక్రియ ద్వారా మాజర్ అనే సంస్థకు అప్పగించారు గత ప్రభుత్వం. ఈ సంస్థ కొన్నాళ్ల పాటు అధ్యయనం చేసి నివేదిక ప్రభుత్వానికి అందజేయాలి అనేది ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ తీసుకొచ్చిన నివేదిక. కానీ అప్పటి వరకు గోప్యతగా ప్రదర్శించిన టెండర్లో పాల్గొన్న సంస్థలకు బేస్ ప్రైజ్ను కూడా తెలియజేయకపోవడం అనేది చాలా నిరాశకి గురి చేస్తుంది. అంటే బేస్ ప్రైజ్ ఎంత ఉంటుంది, ఎంత ఆదాయము, ఎంత వ్యయం అనేది కూడా వారికి తెలియజేయకపోవడం అనేది కొంచెం ఇబ్బందిని కలగజేస్తుంది. అది మాత్రం వాళ్ళు బేస్ ప్రైస్ని బట్టే దీని ఆదాయాన్ని ఎస్టిమేషను ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత వ్యయం పోతుంది అనే దాన్ని బట్టి కూడా వారు గుర్తించడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటివి ఏమీ చేయకుండా బీఆర్ఎస్ సర్కార్ మాత్రం దీనికి ఎలాంటి స్పందన లేకుండా చేస్తుంది అనేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం ఒక క్వశ్చన్ రేజ్ చేసింది. తాజాగా రేవంత్ రెడ్డి సీఎం కావడంతో మజర్ సంస్థ ఇచ్చిన నివేదికకు సంబంధించిన అధికారులు అందజేసినట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు ఔటర్ రింగ్ రోడ్డు లీజ్ వ్యవహారంలో అప్పటి ప్రభుత్వం మాత్రం లీజ్ గోప్యతను పాటించాల్సిన
శ్వేతపత్రం ద్వారా ప్రజలకు ఈ రింగ్ రోడ్డు పైన ఎంత ఆదాయం వచ్చేదానిని ప్రజలకి తెలియకుండా మభ్యపెట్టారు అనేది కూడా పవర్ పాయింట్ ప్రాజెక్ట్ని రేవంత్ రెడ్డి గారు అందజేయనున్నారు. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే 7,380 కోట్లు అని అంటే అతి భారీ నష్టానికి ఎందుకు వారు ముంబై కంపెనీకి లీజ్కి ఇవ్వడం జరిగింది. దాని వెనకాల ఈ సంస్థకి గవర్నమెంట్కి ఉన్న లావాదేవీలేంటి, వారికి ఇంత తక్కువ ప్రైస్కి ఇవ్వాల్సిన అవసరం ఏముంది అంటే ఈవెన్ మనం బ్యాంకులో లోన్ తీసుకున్నా కానీ మనకి సంవత్సరానికి 16,000 కోట్లు, 30 ఏళ్ళకి మనకు 16,000 కోట్లు వచ్చే ఆదాయాన్ని 30 ఏళ్ళకి నార్మల్గా తీసుకున్నా కానీ 22,000 కోట్లు ఎక్కడ. ఎవరికైతే అప్పుడు మనకి లీజ్కి ఇచ్చిన ప్రాపర్టీ ఈ ఔటర్ రింగ్ రోడ్ అమౌంట్ ఏదైతే ఉందో హెచ్ఎండిఏలో సేమ్ డే 7,380 కోట్లు ఆ హెచ్ఎండిఏ ఖాతాలో జమ అవ్వగానే అదే రోజు ఈవినింగ్ ఆర్థిక శాఖలోకి అవి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. ఆ ఆర్థిక శాఖ నుంచి ఈ అమౌంట్ అంతా ఎక్కడికి వెళ్ళింది, పెద్ద మొత్తంలో ఏం జరిగింది, దీని వెనకాల ఉన్న కుంభకోణం ఏంటి అనేది మాత్రం మన సీఎం రేవంత్ రెడ్డి గారు రాబట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వెయిట్ చేద్దాం. తప్పకుండా ఈ ప్రభుత్వానికి లెక్క చెప్పాల్సి ఉంది. దానిపైన కూడా పావులు కదుపుతున్నట్లుగా మన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రతి అడుగు కూడా ఆచితూచి వేస్తూ ఆదాయపు లెక్కలలో మాత్రం ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదండి, ఈ ఔటర్ రింగ్ రోడ్ వేయడానికి ఎంత ఖర్చు అయ్యింది అనేది కూడా మనకు తెలియదు. బట్ హెచ్ఎండిఏ లేఅవుట్లు ఇప్పుడు మనం వెళ్తున్న ప్రతి ఒక్కరం కూడా మనం ఫాస్ట్ ట్యాగ్ పే చేస్తున్నాము, అలాగే రోడ్ ట్యాక్స్ పే చేస్తున్నాము. ఇవన్నింటికి కూడా ఇదంతా ప్రజల సొమ్ము కాబట్టి ఈ మన కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము దానికి గత ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. అంటే ఈ ప్రజలు చెల్లిస్తున్న డబ్బు ఎక్కడికి పోయింది, ట్యాక్స్ రూపంలో ఇప్పుడు టోల్గేట్ దగ్గర వస్తున్న అమౌంట్ అయితే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రతి నెల ప్రతి రోజుకి 2 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న తరుణంలో సంవత్సరానికి 730 కోట్ల ఆదాయం మనకి ఈ ఔటర్ రింగ్ రోడ్ ద్వారా వస్తుంది. దీన్ని 30 ఏళ్ళ లీజ్ చూసుకున్నట్లయితే 22,000 కోట్ల ఆదాయాన్ని ఎందుకు వీళ్ళు ఈ గత ప్రభుత్వము తక్కువ చేసి ప్రజల సొమ్ముని ఇలా నిర్లక్ష్యం చేయడానికి కారణాలు ఏంటి అనే దానిపైన మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఔటర్ రింగ్ రోడ్డు పైన నేను పావులు కదుపుతాను, ఔటర్ రింగ్ రోడ్ పైన ఫోకస్ చేస్తానని చెప్పేసి ఏదైతే చెప్పారో తను అనుకున్న ప్రకారంగానే అన్న ప్రకారంగానే ఈ టోల్ గేట్ పైన కూడా వాళ్ళు శ్వేతపత్రము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ అండి. ఔటర్ రింగ్ రోడ్ పైన మరొక షార్ట్ అండ్ స్వీట్ స్టోరీతో అలాగే ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుంటారు మీ మాధవి. సైనింగ్ ఆఫ్.